ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. నిన్నటి పురాణంలో మార్కండేయుని వృత్తాంతం గురించి తెలుసుకున్నాము. ఆయన అల్పాయుష్కుడు అయినప్పటికీ శివుణ్ణి పూజించి విష్ణుమూర్తి యొక్క వరం వలన పూర్ణాయుష్కుడు అవడం గురించి విన్నాము. ఈ రోజు మాఘమాసంలోని 12వ రోజు. పుణ్యక్షేత్రాలలో మాఘస్నానం చేస్తే ఎలాంటి ఫలం లభిస్తుందో ఈ రోజు విందాం. వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజునకు అనేక పుణ్య పురుషుల వృత్తాంతాలను తెలిపి మాఘస్నాన ఫలమును కూడా దిలీప మహారాజుకు ఈ విధంగా వివరించసాగారు. మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో సెలవివ్వండి అని కోరెను. అందుకు వశిష్ఠుల వారు, దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గల వారకు ముఖ్యమగు తీర్థమహిమలు గురించి వివరిస్తాను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానం. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వ పాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అట్లనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిగే చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరలా జన్మ అనేది కలగదు. ఇక త్రయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకున్నటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేశాడు. అదియుగాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటియేగాక ఇహమందు పరమందు సుఖపడగలరు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాత్వమును చాటుకున్నాయి. అట్లనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావం అనే క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తాంతం కలదు, సావధానుడువై వినుము అని వశిష్ఠుల వారు చెప్పనారంభించారు. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలుండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నాయి, నేనే గొప్పవాడిని అనగా, నాకు 5 వలలున్నాయి, నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదైంది. కడకు ఇద్దరూ యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికేశాడు. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాపకం చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము కడుకు రాగా శివుని మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవచుండేవారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేయనది ఏమీ లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు. అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగం ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండేది. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారిని ఓదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధముగా భూలోకముకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుతున్నారు. ఇంతటితో ఈరోజు పురాణ శ్రవణ కాలక్షేపం సమాప్తం. రేపటి వృత్తాంతంలో శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట గురించి విందాం.